నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితున్నారు డిఎస్సి ఫ్యాకల్టీ షేక్ పాలిటీ పాషా సార్ అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్ గారితో మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఈ డిఎస్సి ఎగ్జామ్లో ఇంత కష్టపడి వాళ్ళైతే ఉద్యోగం అయితే సంపాదిస్తారు. చాలా సో కష్టం. సంపాదించిన తర్వాతకి ఆ అభ్యర్థికి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సార్? ఫ్యూచర్ చాలా మంచి ప్రశ్న వేసినారమ్మా. నిజంగా కూడా డిఎస్సి ఉద్యోగం సాధించిన తర్వాత మనం వారి జీవితాన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి, సమాజం పరంగా తీసుకుంటే విపరీతమైన హోదా వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో నా మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడితో మాట్లాడితే ఒకసారి చెప్పినాడు తను, మాకు అమ్మా నాన్న తర్వాత గురువే సార్. నువ్వు ఎందుకు అబ్బాయి ఈ ఇంటర్మీడియట్ ఈ గ్రూప్ ఎందుకు తీసుకున్నావు అంటే మా గురువు గారు చెప్పింది సార్ అని అన్నాడు. అంటే గురువుని అమ్మా నాన్న తర్వాత తమ మెంటార్గా భావిస్తారు, తమ గైడ్గా భావిస్తారు, అలాగే తమ జీవితంలో ఒక మార్గదర్శిగా భావిస్తారు. మరి సమాజంలో నువ్వు చెప్పింది కొంతమంది వింటారు, అర్థమవుతుందా? సో అలాంటి అత్యున్నత పదవిలోకి, అలాంటి అత్యున్నత ఒక స్థానంలోకి తీసుకెళ్లేటటువంటి ఉద్యోగం టీచర్ ఉద్యోగం. కాబట్టి సోషల్ పరంగా తీసుకుంటే, అంటే సొసైటీ పరంగా తీసుకుంటే సమాజంలో మంచి గౌరవం ఉంటుంది, మంచి రెస్పెక్ట్ వస్తుంది. ఇంకా మామూలుగా మన వాడుక భాషలో చెప్పాలి అంటే పెళ్ళి కాని వాళ్ళకి మేము మా పిల్లని ఇస్తామని చెప్పి లైన్ కడతారు. ఆ విధంగా ఉంటుంది. పెళ్ళైన వాడికి అదే బజార్లో ఉన్నవాడు కానీ, అదే వీధిలో ఉన్నవాళ్ళు కానీ విపరీతమైన రెస్పెక్ట్ ఇస్తారు. గౌరవనీయ సర్పంచ్ గారితో సహా అందరూ వచ్చి అప్రిషియేట్ చేస్తారు. పేపర్లలో ఫోటో వస్తుంది. నీ విజయం నీ పిల్లలకి, నీ భవిష్య తరాలకి, మీ ఇంట్లో ఉన్న వారసులందరికీ, మా తాత అంత కాంపిటీషన్లో ఉద్యోగం కొట్టాడరా, మా నాన్న అంత ఉద్యోగం కొట్టినాడరా, ఇలా సొసైటీ పరంగా నేమ్ వస్తుంది. రెండోది, ఎకనామికల్గా వచ్చేసి టీచర్ ఉద్యోగానికి మంచి పే స్కేల్ ఉంది. జీతం కానీ ఇంకోటి కానీ అన్ని రకాల ఫెసిలిటీస్, టీఏలు డిఏలు అవన్నీ ఎకనామికల్గా చెప్తున్నాయి. ఎకనామికల్గా కూడా మంచిగా ఉంది. దానికన్నా ఎక్కువగా సమాజంలో టీచర్కు ఉండే రెస్పెక్ట్ని మనం వేటితో పోల్చలేము. అవునా కదా? మనకి మేజర్గా డాక్టరు, టీచరు ఈ రెండు చాలా కీలకం. ఎందుకంటే ఏదైనా జబ్బు వస్తే వైద్యం చేసేది డాక్టరు. మనం జీవితంలో ఎదగాలంటే చదువు చెప్పాల్సింది ఎవరంటే టీచరు. కాబట్టి సమాజంలో ఒక రకమైనటువంటి, అంటే ఒక అత్యున్నతమైనటువంటి పదవిలోకి వెళ్తున్నావు కాబట్టి, ఒక అత్యున్నతమైనటువంటి ఉద్యోగంలోకి వెళ్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నీ జీవితం ఏ విధంగా తీసుకున్నా కూడా మారబోతూ ఉంది. బట్ ఉద్యోగం సాధించిన తర్వాత కూడా మీరు రిలాక్స్ అవ్వకూడదు. రిలాక్స్ అవ్వకుండా మీరు ఏం చేయగలగాలి? మీ స్కూల్లో ఉన్న పిల్లలకి మీరు అద్భుతంగా టీచింగ్ చేయాలి. ఈ పాత చింతకాయ పచ్చడి పద్ధతులు, అదే మూసా ధోరణిలో క్లాసులు చెప్పే విధానాలు మారాలి. కొత్త వేలో క్రియేట్ చేయగలగాలి. చదువుని చాలా ప్యాషనేట్గా చెప్పగలగాలి. మా ఫేవరెట్ టీచర్ పలానా టీచర్ అని చెప్పే లెవెల్కి మీరు అందరూ ఎదగాలి. ఆ స్థాయిలో మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మీ యాటిట్యూడ్ మారాలి అని చెప్పేసి, ఉత్తమ పౌరుల్ని తీర్చిదిద్దే బాధ్యతలో మీరు ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం మేడం. రైట్. సో ఫైనల్గా సార్, అదేవిధంగా యాజ్ ఏ సోషల్ టీచర్గా టీచర్ ఉద్యోగానికి టిప్స్ ఏంటి సార్? టీచర్ ఉద్యోగానికి టిప్స్, ఇప్పుడు నిజంగా కూడా ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరు అడిగినా కూడా, ఏ పిల్లవాడు ఫోన్ చేసినా అదే అడుగుతున్నాడు, సార్ టిప్స్ ఏదైనా చెప్పండి. సో ఒకటే నాన్న, ఉద్యోగానికి టిప్స్ చెప్పాలి అని అన్నా, లేకపోతే ఏ ఉద్యోగానికైనా సరే టిప్స్ అని అంటే ఏముండదు నాన్న, కష్టమే మనల్ని విజయానికి తీసుకుపోతుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఇక ఇది పాత డైలాగ్ అయినా కూడా రియలిస్టిక్ డైలాగ్, ప్రతి సమాజానికి వర్తింపజేసే డైలాగ్ ఇది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. పూర్తిగా ఒక వైట్ పేపర్ తీసుకొని నీకు వచ్చిన సబ్జెక్టులు ఏంటి, ఈ రోజు వరకు నీకు రాని సబ్జెక్టులు ఏంటి, నువ్వు చదవని సబ్జెక్టులు ఏంటి, లిస్ట్ ప్రిపేర్ చేసుకో. నీకు వచ్చినవి ఒకవైపు, రాని ఒకవైపు. ఈ వచ్చిన వాటిని వదిలే, ఊరికే అది ఎందుకు చదువుతావు, ఎంతసేపు చదువుతావు, అది వదిలే. ఈ రాని సబ్జెక్టులను చదువుకో. ఈ రాని సబ్జెక్టులని, నీకు తెలియని సబ్జెక్టులని, కాస్తో కూస్తో అనుభవం తక్కువ ఉంది, పరిజ్ఞానం తక్కువ ఉందన్న సబ్జెక్టులని బాగా చదువు. ఈ సబ్జెక్టులను చదువుకుంటూ రోజుకు ఒక 2 గంటలో గంట పాటో నువ్వు 1 ఇయర్ పాటు జరిగిన కరెంట్ అఫైర్స్ని జీకేతో ముడిపెట్టుకుంటూ బాగా చదువుకో. ఓకేనా? పడుకునేటప్పుడు ఏం చేయంటే ఒక డైలీ టెస్ట్ రాయడం వల్ల ఏం జరుగుతుంది, మన సామర్థ్యం మనకు తెలుస్తుంది. ఇక వానికి తెలియకపోయినా, వీడికి తెలియకపోయినా, పక్కింటోడికి తెలియకపోయినా, మనదేందో మనకు తెలియాలి కదా. ఫస్ట్ మన టాలెంట్ ఏంది, మనకేం వచ్చు, మనకేం రాదనేది మనకు తెలియాలి. అందుకని మంచిగా మొబైల్ తీసుకొని అందులో నీకు ఒక యాప్ ఏదో పెట్టుకొని దాంట్లో ఎగ్జామ్స్ రాసుకోవాలి. సో సింపుల్ థింగ్, డైలీ బాగా చదవడం, ఒక 2 గంటలు కరెంట్ అఫైర్స్ని చదువుకోవడం, 1-2 గంటలు. ఆ తర్వాత డైలీ పడుకునే ముందు ఏదో ఒక టెస్ట్ రాయడం.
ఓకేనా? సో ఈ విధానంలో నువ్వు చేయడం వల్ల నీకు ఒత్తిడి తగ్గుతుంది, ఉద్యోగానికి దగ్గర అవుతావు. ఓకేనా? చాలామందికి సిలబస్ కాపీ కూడా లేదు. ఇక నేను వాళ్ళ గురించి ఏం చెప్పాలో నాకే తెలియట్లా. సిలబస్ కాపీ డౌన్లోడ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లో, గవర్నమెంట్ వెబ్సైట్లో సిలబస్ ఉంది. దాన్ని ప్రింటౌట్ తీసి గోడకు అంటు పెట్టుకో. ఏమేం చదివినావు, ఏమేం చదవలేదు అనేది దాన్ని టిక్ చేసుకో. పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి. సో సింపుల్. వచ్చినవి రానివి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం, వచ్చినవి వదిలేసి రాని వాటిని ప్రాధాన్యత ఇవ్వడం, డైలీ కరెంట్ అఫైర్స్ చదువుకోవడం, పడుకునే ముందు ఒక టెస్ట్ రాయడం. సింపుల్. ఎగ్జామ్కి ఓ రోజు ముందు ఏం చేయకూడదు. వీలైతే మంచి ఓటీటీలో 2 సినిమాలు వచ్చుంటే అవి చూసుకొని పీస్ ఆఫ్ మైండ్తో నెక్స్ట్ డే ఎగ్జామ్కి పోయి బాగా రాసుకోవాలి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు మేడం. ఈ రకంగా చేసుకుంటే ఆ మెగా డిఎస్సిలో 16,400 పోస్టుల్లో అలా చదివితే నా పేరైనా ఉంటుంది, మీ పేరైనా ఉంటుంది, చూస్తున్న మీ పేరైనా ఉంటుంది. చూసారు కదండి, సార్ అయితే యాజ్ అ సోషల్ టీచర్గా లైక్ ఉద్యోగం వచ్చిన తర్వాతకి వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది అండ్ టీచర్ ఉద్యోగం వాటికి టిప్స్ ఏంటి అనేసి అయితే చాలా చక్కగా అయితే చెప్పారు సార్ అయితే మనకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.